ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను ఈరోజు కూడా ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి, కర్ణుడిని దానకర్ణుడని ఎందుకంటారు? ధర్మరాజు కూడా దానం చేస్తూనే ఉంటాడు కదా, ఆయనకి ఆ పేరు రాలేదు, కర్ణుడికి ఎందుకు ఆ పేరు వచ్చింది అని కృష్ణుని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు నవ్వుతూ, ప్రతి ప్రశ్నకి సమాధానం అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది, నీకు కొన్ని రోజులు ఆగు, నీకే అర్థమవుతుంది అన్నాడు. అనేసి శ్రీకృష్ణుడు వెళ్ళిపోయినాడు. కానీ అర్జునుడికి ఇంతసేపే అదే ఆలోచన. కృష్ణుడు చెప్పాడంటే ఏదో ఉంటుంది, ఎప్పుడో ఒక రోజు దానికి సమాధానం దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుందా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈలోపు శ్రీకృష్ణుడు ఒక వారం 10 రోజుల పాటు ఒక తుఫాన్నే సృష్టించాడనమాట. ఎక్కడ చూసినా వరదలు పొంగి పొర్లిపోతూ ఉన్నాయి, ఎక్కడ పొడి వస్తువు అనేదే కనిపించట్లేదు. ఈలోపు అర్జునుడు పక్కన పెట్టుకుని ఒక 20 మంది బ్రాహ్మణులని ధర్మరాజు దగ్గరికి పంపించారు. ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, స్వామి, మాకు ధర్మరాజా, మేము యజ్ఞం చేయదలిచాము, కాబట్టి మాకు పొడి చందనపు చెక్క కావాలి, యజ్ఞానికి మీరు దానం చేయండి అని అడిగారు. దానికి ధర్మరాజు, అలాగే ఏముంది దానికి అని చెప్పి అందరినీ భటులంతా కూడా రాజ్యం అన్ని వైపులా తిప్పి పంపించాడు. ఎక్కడ పొడి చందనపు చెక్క దొరకలేదు, అంతా తడిచిపోయే ఉంది. దానికి, స్వామి, మీరు అడిగింది నేను ఇవ్వలేకపోయాను అని చెప్పి బాధపడుతూ చెప్పాడు. దానికి, సరేలే మహారాజా, మీరు చేయగలిగింది అయితే చేసుంటారని చెప్పి అక్కడి నుంచి ఆ బ్రాహ్మణులు కర్ణుడి దగ్గరికి వెళ్ళారు. కర్ణుడి దగ్గరికి వెళితే కర్ణుడిని అలాగే అడిగారు, మాకు యజ్ఞం కోసము పొడి చందనపు చెక్క కావాలి, మీరు మాకు దాన్ని సమకూర్చగలరా అని అడిగారు. దానికి కర్ణుడు ఒక 10 నిమిషాలు సైలెంట్గా నుంచున్నారనమాట. నుంచుని, అలాగే స్వామి, కొంచెంసేపు మీరు అలా కూర్చోండి, సేద తీరండి, నేను ఇస్తానన్నాడు. అని సైనికులందరినీ పిలిచి తలుపులు, దర్వాజాలు, కిటికీలు అన్నీ పగలగొట్టేసి ఆ చందనం చెక్క తీసుకుని వచ్చి బ్రాహ్మణులకి ఇచ్చారు. దానికి బ్రాహ్మణులు చాలా సంతోషించి ఆ చందనం చెక్కను తీసుకుని వెళ్ళిపోయినారనమాట. అది చూసిన అర్జునుడు, స్వామి, నువ్వు నేను అడిగిన ప్రశ్నకి నాకు సమాధానం దొరికిందన్నాడు. అవును అర్జున, ధర్మరాజు ధర్మం చేస్తాడు కాబట్టి ధర్మాన్ని పాటిస్తాడు. అదే కర్ణుడు ఎలా చెయ్యాలా, తన శరీరాన్ని కూడా దాని ఇవ్వడానికి వెనకాడడు. ఏ ఆలోచన ఉంటే ఎంతటి కష్టాన్నైనా దాటవచ్చు. ఇద్దరూ గొప్పవాళ్ళే, ఎవరిని వేలు ఎత్తి చూపడానికి లేదు. కానీ ధర్మాన్ని పాటించేవాడు ధర్మరాజు అయితే, కర్ణుడి స్వభావమే దానం. కాబట్టి వాళ్ళిద్దరికీ తేడా అది, నీకు తెలవడానికి ఇది చూపించాను అని చెప్పాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.